అసలు అమ్మాయిలు గజ్జలు కట్టుకొని అభినయంతో నాట్యం చేస్తుంటే కనులకింపుగా చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది కదా. కానీ ఒక్క ప్రోగ్రామ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో మనకి చాలా ఖర్చు ఉంటుంది. అందుకే మేమైతే జ్యువెలరీ సెట్ ఒక్కటి తీసుకొని డ్రెస్ మాత్రం మోస్ట్లీ శారీస్తోనే డ్రేప్ చేస్తాం. ఎందుకంటే 1 డేకి 1 డ్రెస్ రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా అని కుట్టించేద్దామా అంటే పెరిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డేస్ రాదు. శారీ డ్రేపింగ్ కూడా డ్రెస్ లాగే ఉండేలా చేసుకోవచ్చు. అది ఎలానో ఈజీగా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రతిసారి మనం సపరేట్గా శారీ కొనవసరం లేదు. కిడ్స్కి ఉన్న శారీని బ్లౌజ్ పిల్లలకు కుట్టించి మనం ఏదో ఒక డిజైనర్ బ్లౌజ్ కొనుక్కొని దాన్ని 2 వేస్లో యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఈ కేరళ కాటన్ శారీ తీసుకున్నాను. ఈ శారీకి అయితే బ్లౌజు మా పాపకే కుట్టించేశాను. ఈ శారీని ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ శారీలోని ఫస్ట్ రాంగ్ సైడ్ని మనం తీసుకోవాలి. అంటే మనం ఫాల్ వేసుకునే పార్ట్ పైకి ఉండేలా చూసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లు హాఫ్ కంటే కొంచెం తక్కువ లెఫ్ట్ సైడ్లో ఉంచాలి, రైట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంచాలి. అంటే ఒక బ్లౌజ్ ఒక 1 మీటర్ ఎక్కువ రైట్ సైడ్ ఉంచాలి. అక్కడ మిడిల్లో మనం ఒక నాట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం టైట్గా వేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో అన్నీ మనం సెట్ చేసిన తర్వాత అది లూజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న ఫిల్స్ తీసుకోండి. మనం పెట్టుకుంటాం కదా ఆ సైజ్ కంటే ఇంకా చిన్న చిన్న ఫిల్స్ తీసుకోండి. ఆ చిన్న చిన్న ఫిల్స్ని వీడియోలో చూపించినట్లు పెట్టండి. అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఎండింగ్ వరకు మనకి పళ్ళు వరకు లాస్ట్ వరకు చిన్న చిన్న సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఫైనల్గా ఇలా సెట్ చేసుకోండి. వీడియోలో చూపించినట్లు కాళ్ళ కింద నుంచి ఒక రౌండ్ తిప్పండి. ఆ ఫిల్స్ని నాట్లో నుంచి లోపలికి పెట్టండి. అది నీట్గా రావాలి. ఫిల్స్ బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా పిన్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకోండి. ఇంకా కొంచెం పట్టు శారీస్ అయితే ముందే ఐరన్ చేసుకుంటే ఆ మడతలన్నీ నీట్గా వస్తాయి. ఇలా కాళ్ళ సైడ్ మడతలు అండ్ పైన మనం పెట్టుకునే ఫిల్స్ అన్నీ చాలా నీట్గా వస్తాయి. రైట్ సైడ్ కూడా ఫిల్స్ సెట్ చేసుకున్న తర్వాత ఈ రైట్ పార్ట్ని ఒక రౌండ్ తిప్పి నాట్ లోపలికి పెట్టకుండా డైరెక్ట్గా మనం ఫిల్స్ పెట్టుకుంటాం కదా అలా డైరెక్ట్గా పైకి మనం పెట్టుకున్నట్లు పెట్టేసేయండి, ఇలా వీడియో చూపించినట్లు. ఇప్పుడు ఈ ఫిల్స్ బ్యాక్ సైడ్ పార్ట్ని నేను వీడియోలో చూపించినట్లు ఒక థ్రెడ్తో కట్టేయండి. అప్పుడు ఇది ఇక్కడితో ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇంకా మనం ఏం చేసినా ఆ ఫిల్స్ పార్ట్ కదలకుండా అలానే ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మిగిలిన ఈ పార్ట్ని కొంచెం పెద్ద ఫిల్స్ పెట్టుకొని హిప్ దగ్గర ఒక రౌండ్ తిప్పి వెనక ఫిల్స్ పార్ట్కి ముందు ఫిల్స్ పార్ట్కి కలిపేసి ఒక థ్రెడ్ కట్టేయండి. ఈ థ్రెడ్స్ అన్నీ హిప్ బెల్ట్లో కవర్ అయిపోతాయి. ఇలా వీడియోలో చూపించినట్లు అడ్జస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో కిందకు వదిలేసిన ఫిల్స్ పార్ట్ దగ్గరకు వద్దాం. సో యాక్చువల్గా నేను లెఫ్ట్ సైడ్లో మా పాప హైట్కి తన ఏజ్కి సరిపోయినట్లు 1 మీటర్ క్లాత్ తక్కువ ఆ రెండింటికి డిఫరెన్స్ ఉండేలా తీసుకున్నాను, లెఫ్ట్కి రైట్కి. బట్ మీరు మీ పిల్లల హైట్కి సెట్ అయ్యేలా తీసుకోండి. కింద ఫిల్స్ నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్స్ని ఇలా కుచ్చులుగా వచ్చిన వాటిని ఇక్కడ కాళ్ళకి వదిలేసిన రౌండ్ చుట్టిన క్లాత్కి సేఫ్టీ పిన్స్తో అడ్జస్ట్ చేయండి, ఇలా వీడియోలో చూపించినట్లు. చూడండి ఎంత నీట్గా పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా శారీ డ్రేపింగ్ వచ్చింది. ఇలా ఉంటే పిల్లలు ఎంత టఫ్ స్టెప్స్ అయినా ఈజీగా చేసేయగలుగుతారు. సో నేనైతే మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్కి ఇలానే కట్టాను. ఇంకా బ్లౌజ్ సపరేట్ క్లాత్తో కుట్టించి బ్లౌజ్ క్లాత్తో చిన్న ఫిల్స్ చేపించి హిప్ పార్ట్కి ఐరన్ చేసి నీట్గా ఫిల్స్లా కట్టాను. ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. నేను కొన్ని వీడియోస్లో పెట్టాను అండ్ ఇంకా ఈ వీడియోలో కూడా అటాచ్ చేస్తున్నాను ఆ ఫొటోస్. కొన్ని కావాలంటే ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.